Good morning. I am Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch, Hyderabad. Today we will discuss about surrogacy and IVF. చాలా మంది కపుల్స్ హూ ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అబౌట్ దిస్ ప్రొసీజర్. ఐవీఎఫ్ అండ్ సొరగసీ రెండు సేమ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ సేమ్. ఐవీఎఫ్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ విచ్ మనము మీ ఎగ్, మీ స్పర్మ్ తీసుకొని ఒక పిండం తయారు చేసి ఉంచుకొని మీకు వేసినా అది సక్సెస్ అవ్వదు, లేదంటే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మనకి రాదు అని తెలిసినప్పుడు ఒక సరగేట్ మదర్, అంటే వేరే మదర్కి, ఒక వేరే ఉమెన్ గర్భసంచిని మనం గర్భసంచిలోకి పిండంని ట్రాన్స్ఫర్ చేస్తాము. తను సరగేట్ అంటాము, తను సరగేట్ మదర్ అవుతారు, మీరు ఇంటెండింగ్ కపుల్ అవుతారు. దిస్ ఈజ్ అబౌట్, దట్ ఈస్ ఐవీఎఫ్, దిస్ ఇస్ సరగసీ. సరగసీ అంటే ఐవీఎఫ్ చేసి ఆ పిండం తయారు చేసి సరగేట్ మదర్కి పిండం ట్రాన్స్ఫర్ చేయడం. ఎవరెవరికి చేస్తాము సరగసీ ఆర్ హూ ఇస్ అడ్వైజ్ టు గో ఫర్ సరగసీ అంటే, ఫస్ట్ థింగ్, ఇఫ్ మీకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్నాయి, మనకి ఓవరీస్ ఆర్ ఫైన్, మనం తీసి పెట్టుకున్నాం, మీరు కీమోథెరపీకి వెళ్ళాలి, అలాంటప్పుడు సరగేట్ మదర్ని తీసుకుంటాము. మీ పిండం అనేది తయారు చేసుకొని, మీ ఎగ్, మీ హస్బెండ్ స్పర్మ్తోనే మనం పిండం తయారు చేసుకొని ఒక సరగేట్ మదర్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇంకా కండిషన్స్ ఏంటి అంటే, ములేరియన్ ఏజెనిసిస్ అంటాము, ములేరియన్ డిజెనిసిస్ అంటాము. సో దాంట్లో ఏమవుతుంది అంటే, మనకి గర్భసంచి తయారవ్వదు, లేదా చిన్నగా తయారవుతుంది, లేదా సగం తయారవుతుంది, ఓవరీస్ బాగానే ఉంటాయి. సో ఆ తయారు కానీ దాంట్లో మనం పిండం ట్రాన్స్ఫర్ చేయలేము. అలాంటప్పుడు ఒక సరగేట్ మదర్ని తీసుకుంటాము మనం పిండం వేసుకోవడానికి. రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఆర్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాము, చాలాసార్లు చేయించుకున్నారు, అసలు సక్సెసే అవ్వట్లేదు, సమ్ ప్రాబ్లం, ఆర్ మనకి లోపల ఎండోమెట్రియం లోపల అతుకులు ఉన్నాయి, పొర అస్సలు పెరగదు, మనకి మీకు చాలా థిన్ ఎండోమెట్రియం ఉంది, విచ్ because of n number of reasons, you might have had TB or Asherman syndrome. అలాంటప్పుడు మనము we cannot put embryo to you, so we can seek a surrogate mother. ఇంకా ఎలాంటప్పుడు చేస్తామంటే, రికరెంట్ అబార్షన్స్, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ నిలబడలేకపోతుంది, అలాంటప్పుడు we can go ahead with a surrogate mother. సో ఈ సరగసీ అనేది కూడా ఎలా పడితే అలా చేయము. there are particular laws to go for a surrogate మదర్. సో మనకు అన్నీ అప్లై అవుతున్నాయి, మీ హస్బెండ్ స్పర్మ్, మీ పిండం, మీ ఎగ్గే ఉంది అన్నప్పుడు, బట్ మీకు ట్రాన్స్ఫర్ చేసిన ఈదర్ యువర్ లైఫ్ ఇస్ ఎట్ రిస్క్, ఆర్ వీ నో దట్ వీ కెనాట్ డూ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, దెన్ వీ సీక్ ఫర్ అ సరగేట్ మదర్. ఇట్ విల్ గో త్రూ అ ప్రాపర్ ఛానల్ త్రూ గవర్నమెంట్ అండ్ ఎవ్రీ పేపర్ వర్క్ విల్ బీ డన్. మీకు మళ్ళీ ఆ సరగేట్కి కావాల్సిన వసతులన్నీ వీ హ్యావ్ టు ప్రొవైడ్. వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సరగేట్ మదర్ ఆల్సో. And now the surrogacy laws are very strict. So manam surrogacy ki seek అవుతున్నప్పుడు you should have a proper guidance, go through a proper channel so that మీకు ఫ్యూచర్లో ఏం ఇబ్బంది అవ్వదు. But as you think what is IVF treatment, it is not surrogacy. IVF is different, surrogacy is different. మీకు అంతా బాగుంది అన్నప్పుడు IVF చేస్తాము, మీ గర్భసంచి బాగుంది అన్నప్పుడు IVF చేస్తాము, మీ పిండం తయారైన తర్వాత మీరు గర్భసంచిలోకి ఇస్తాము. బట్ ఇన్ దట్ కేస్ మీకు గర్భసంచి లేదు ఆర్ ఏదో ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాణంకి ప్రమాదం ఉంది, ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వస్తే అన్నప్పుడు, దట్ కేస్ వీ సీక్ ఫర్ అ సరగేట్ మదర్. థ్యాంక్ యూ.